జగన్ లాంటి వ్యక్తి లేకపోతే వైసీపీ లాంటి ఒక పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలో కూర్చుంటే హ్మ్. ప్రజాస్వామ్యానికి బీటలు వారతాయి, ఎవరికి హక్కులు ఉండవు అని ఒకే ఒక్క కోణంతో, ఒకే ఒక్క ఆలోచనతో కట్టినదే కూటమి. హ్మ్. పదవులు కాదు, పార్టీలు కాదు, లేకపోతే ఇంకోటి కాదు, హోదాలు కాదు, ఇంకోటి కాదు. దేనికి ఎవరు కూడా దాని మీద ఆశలు పెట్టుకోలేదు. ఫస్ట్ ఇలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఈ ఒక్క లైన్ మీదనే అందరూ కూటమి కట్టారు. అందరూ కలిసి పనిచేశారు. అది మాకు అది లభించిన ముఖ్యంగా ప్రజలు ఆశీర్వదించారు. వాళ్ళలాగా హ్మ్. మేము మా గొప్ప లేకపోతే మేము ఇది సాధించామని మేము చెప్పట్లేదు ఈ రోజు కూడా. ఇట్స్ ఎ హ్మ్. హంబుల్ హానర్డ్ ఏంటంటే ఏపీ ప్రజలు చాలా ఉన్నతితో ఆలోచించి హ్మ్. ఇచ్చిన తీర్పు 164 సీట్లు. హ్మ్. సో ఆ 164 సీట్లను మేము నిలుపుకోవడానికి ప్రతి క్షణము కూడా శ్రమిస్తాము. హ్మ్. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ఆలోచనలు చేస్తామని ప్రతి సభలో, సమావేశాల్లో క్యాడర్‌కి, నాయకులకి, ప్రజలకు కూడా సందేశం అదే ఇస్తున్నాము. హ్మ్. మన మీద ప్రజలు చాలా బాధ్యత పెట్టుకున్నారు, నమ్మకం అవును. పెట్టుకున్నారు. దాన్ని మనం నిలబెట్టుకోవాలంటే పదవులు ముఖ్యం కాదు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ముందు పని చేయాలి. అలా హ్మ్. పని చేస్తే భవిష్యత్తులో పదవులు కానీ, ఇంకోటి కానీ వస్తాయి. కానీ ముఖ్యంగా మనము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ఈ హ్మ్. క్రమంలో కళ్యాణ్ గారు కూడా లాస్ట్ సభలో ఏం చెప్పారు? నాకు పార్టీ ముఖ్యం కాదు, నాయకులు